95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీఆర్ఎస్ సభకు హాజరయ్యేందుకు నగరానికి చేరుకున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. బేగంపేట విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన హోంమంత్రి మహమూద్ అలీ. మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ లో 2 వాహనాలు మాయం. ఘటనపై ఎంఈపీ శ్రీకాంత్ ను విచారణాధికారిగా నియమించనున్న కమిషనర్ చంద్రయ్య. కార్ల మీద మోజుతో దొంగగా మారిన యువకుడు అరెస్ట్ చేసిన అనంతపురం 3 టౌన్ పోలీసులు. టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మీడియా సమావేశం. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ అమలుపై మంత్రులు బహిరంగ చర్చకు రావాలని సవాల్. ఇక డీటెయిల్స్ చూస్తే బీఆర్ఎస్ సభకు హాజరయ్యేందుకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవత్ మాన్ హైదరాబాద్ చేరుకున్నారు. వీరు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట చేరుకున్నారు. వీరికి హోంమంత్రి మహమూద్ అలీ ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్ చేరుకున్న కేజ్రీవాల్ రాష్ట్ర ఆప్ నేతలతో భేటీ అయ్యారు. ఆప్ బలోపేతానికి కృషి చేయాలన్నారు. కుర్చీ కనబడకపోతే చాలు ఆరాలు తీస్తారు కింది స్థాయి అధికారులు. సిబ్బందిపై ఒత్తిడి చేస్తారు. చివరకు ఏదో విరిగిపోయిన కుర్చీలలో లెక్కలు రాసేస్తారు. అటువంటిది మచిలీపట్నం కార్పొరేషన్ కు చెందిన హెల్త్ సెక్షన్ వినియోగించే లక్షలు విలువ చేసే 2 వాహనాలు మాయమైన సంఘటన నగరపాలక సంస్థ కార్యాలయంలో సంచలనం రేకెత్తించింది. చెబితే ఎవరి మీదికి వస్తుందో అని ఎవరికీ తెలియకుండా దాచేశారు. ఒక వ్యక్తి వాహనాల మిస్సింగ్ పై కలెక్టర్ కు స్పందనలో ఫిర్యాదు చేయడమే కాకుండా సమాచార హక్కు చట్టం కింద నగరపాలక సంస్థ కమిషనర్ జి చంద్రయ్యకు ఆర్జీ సమర్పించారు. దీంతో అధికారులు వాహనాల లెక్కలు తీశారు. దాంతో చెత్త తరలించే 2 వాహనాలు లెక్క తేలలేదు. ఈ స్కామ్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హెల్త్ ఆఫీసర్ యార్లగడ్డ బాలసుబ్రహ్మణ్యం ప్రాథమిక విచారణలో వాహనాలు కనబడడం లేదని తేలింది. ఆ 2 వాహనాలపై ఎవరికి వారు తెలియదని నెట్టుకుంటూ వచ్చారు. ఈ లెక్కలు ఇంజనీరింగ్ సెక్షన్ పరిధిలోనివని హెల్త్ సెక్షన్ వారంటే హెల్త్ సెక్షన్ వారిని ఇంజనీరింగ్ సెక్షన్ ఏఈ అంటున్నారు. ఇక వాహనాల లెక్కలు చూసే హెల్త్ ఇన్స్పెక్టర్ విలాన్ చనిపోవడంతో వివరాలు తెలియవని కొందరి కింది స్థాయి సిబ్బంది చెబుతున్నారు. ఇక మరో హెల్త్ ఇన్స్పెక్టర్ రఘు రిటైర్ అయ్యారు. గత కమిషనర్లు శివరామకృష్ణ, ఎంఈ త్రినాథ్ బదిలీ అయ్యారు. ఈ స్కామ్ విజిలెన్స్ దృష్టికి వెళ్లడంతో అధికారుల సూచన మేరకు నగరపాలక సంస్థ పరిధిలో చెత్తను తొలగించే 2 కాంపాక్ట్ లారీలు అదృశ్యంపై అధికారులు సమగ్ర విచారణ జరుపుతున్నారు. ఇటీవల నగరపాలక సంస్థ కమిషనర్ గా జి చంద్రయ్య, ఎంఈగా పి శ్రీకాంత్ బాధ్యతలు స్వీకరించారు. గత రిజిస్టర్లపై దృష్టి సారించగా 2017లో 2 లారీలు మరమ్మతులకు వచ్చాయి. ఆ సమయంలో పనిచేసిన అధికారులు ఒకరు చనిపోతే కొందరు రిటైర్ అయితే మరికొందరు బదిలీ అయ్యారు. దీనిపై ప్రస్తుతం ఏఈగా ఉంటున్న వెంకటేశ్వరరావును అధికారులు విచారిస్తున్నారు. ఏదైనా వాహనం రిపేర్లకు ఇస్తే ఎప్పుడు ఇచ్చింది, ఎవరికి ఇచ్చింది రిజిస్టర్లలో నమోదు చేస్తారు. రిజిస్టర్లలో వాహనాల వివరాలు నమోదయ్యాయా లేదా అనే అంశంపై విచారణాధికారి శ్రీనాథ్ విచారణ జరుపుతున్నారు. రిపేర్ చేసిన కాంట్రాక్టర్ కు ఎంత చెల్లించినది, ఆ వాహనాలను తిరిగి ఎప్పుడు స్వాధీనం చేసుకున్నది అధికారులు రికార్డుల పరిశీలనలో ఉంది. వాహనాలు ఏ వార్డులో తిరుగుతున్నాయో రిజిస్టర్లలో నమోదు చేస్తారు. ఈ 2 వాహనాలు రిపేర్ కు ఎవరికి ఇచ్చారు, రిపేర్ చేయించిన తర్వాత తిరిగి తీసుకువచ్చామని ఏఈ వెంకటేశ్వరరావు అంటున్నారు. అయితే తిరిగి వచ్చిన వాహనాలు ఎవరికి విక్రయించారు, అపహరణకు గురయ్యాయా అన్న కోణంలో విచారిస్తున్నారు. దీనికి చెందిన కొన్ని రిజిస్టర్లు కనబడడం లేదని నగరపాలక సంస్థ కార్యాలయంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ స్కామ్ నుంచి తప్పించుకునే మార్గాలను కొందరు అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. చెత్త తరలించే వాహనాలు కనబడకపోవడం వాస్తవమే అని, దీనిపై ఎంఈ పి శ్రీకాంత్ ను విచారణాధికారిగా నియమించామని, నివేదికను 1-2 రోజుల్లో ఇచ్చే అవకాశాలు ఉన్నాయని నగరపాలక సంస్థ కమిషనర్ జి చంద్రయ్య తెలిపారు. నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.
కార్ల మీద ఉన్న మోజుతో ఓ యువకుడు వాటిని పొందడానికి దొంగగా మారాడు. వాటి కోసం పలు చోరీలు చేసి పోలీసులకు పట్టుబడ్డాడు. తాళం వేసిన దుకాణాల్లో చోరీలకు పాల్పడే అంతర్జిల్లా నిందితుడిని అనంతపూర్ 3 టౌన్ పోలీసులు సిసిఎస్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి నుంచి 2 కార్లు, ఎలక్ట్రిక్ ప్రొజెక్టర్లు, సౌండ్ స్పీకర్లు, కంప్యూటర్ సామాగ్రి, ల్యాప్టాప్, సెల్ ఫోన్, 17,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ 11,82,800 ఉంటుందని పోలీసులు తెలిపారు. ఓకే 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 సార్ మీరు అన్నా కార్లు బ్లాక్ చేస్తున్నారు. కార్లు బ్లాక్ అయిపోతాయి కదా. బళ్ళారు బైపాస్ వద్ద ఉన్న కార్ డెకర్స్ షాపు రాత్రిపూట షటర్స్ ఓపెన్ చేసి షాపుల్లో ఉండే క్యాషు, అదేవిధంగా సీసీ కెమెరాలకు సంబంధించిన హార్డ్ డిస్క్ అపహరించుకుని పోవడం జరిగింది. దీనికి సంబంధించి సిసిఎస్ డిఎస్పి మహబూబ్ బాషా ప్లస్ 3 టౌన్ సిఐ కత్తి శ్రీనివాసులు, వారి సిబ్బంది అయిన ఎస్ఐ జైపాల్, వలిబాషా మరియు సిసిఎస్ క్రైమ్ పార్టీ కానిస్టేబుల్స్, అదేవిధంగా 3 టౌన్ సంబంధించిన కానిస్టేబుల్స్ అంతా కలిసి ఈ నేరాలు ఎట్లా జరిగినాయన్న దానిపైన చర్చించుకునే సమయంలో రాబడిన సమాచారం పైన ఈరోజు 3 టౌన్ సిఐ కత్తి శ్రీనివాసులు ఒక పేరు మోసిన షటర్ అఫెండర్ అయిన కరటూరి సాయి సూర్యతేజ అను అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను వచ్చి అంగంపల్లి గ్రామము, ఆత్రేయపురం మండలము, కోనసీమ జిల్లా. ఇతను చిన్ననాటి నుండి నేరాలకు పాల్పడడం జరుగుతుంది. ఇతనికి చిన్నతనం నుండి సొంతంగా కారు యజమానిగా ఉంటూ లాంగ్ డ్రైవ్ చేయాలనే ఒక కోరికను ఎక్కువగా ఉండేది. ఈ క్రమంలో అతను ముందుగా తన జీవితాన్ని స్పిన్నింగ్ మిల్లో కూలీగా బాల నేరస్తునిగా స్టార్ట్ చేసి క్రమంగా ఇతను షాపులు అంటే దుకాణాలకు వేయబడిన తాళాలు పాల్గొట్టి అందులో ఉన్న క్యాష్ను, లేదా సినిమా థియేటర్ల దగ్గర బుకింగ్ రూమ్లలో ఉండే క్యాష్ను, లేదా కార్ డెకర్స్లో సంబంధించిన క్యాష్ను, అదేవిధంగా రీసేల్ కొరకు కార్లు ఎక్కడైనా పెట్టుకుంటే వాటిని కార్ షెడ్ల నుంచి కార్లను దొంగిలించుకొని పోవడము, ఈ విధంగా నేరాలకు పాల్పడుతూ ఇప్పటికీ ఇతను చిన్ననాటి నుంచి దాదాపుగా 25 కేసుల్లో జూనియర్ క్రిమినల్ నుంచి ఇప్పటి వరకు నేరాల్లో పాల్పడడం జరిగింది. ఇతను ఇంతకుముందు గుంటూరు జిల్లా, నెల్లూరు జిల్లా, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, రాజమండ్రి, తిరుపతి, రావులపాలెం, ఆలమూరు, కొత్తపేట, ఏలూరు, విశాఖపట్నం, రాజమండ్రి పోలీస్ స్టేషన్లలో దాదాపుగా 25 కేసుల్లో అరెస్టు కాబడి జైలుకు పోయి వచ్చి తిరిగి తన నడవడికలో ఎలాంటి మార్పు లేకుండా నేరాలకు పాల్పడడం జరుగుతూ ఉంది. ఈ క్రమంలో ఇతని వద్ద నుండి మన అనంతపురం 3 టౌన్ సిఐ కత్తి శ్రీనివాసులు వారి సిబ్బంది ఈరోజు 2 కార్లను, ఒకటి మారుతి డిజైర్, ఇంకొకటి మారుతి రిడ్జ్ కార్లను స్వాధీనపరచుకోవడమైనది. అదేవిధంగా సదరు కార్లలో ఉంచిన దొంగతనం చేయబడిన దాదాపుగా స్పీకర్సు, జేబిఎల్ స్పీకర్సు, వూఫర్సు, సోనీ 800 వాట్స్ వూఫర్సు, జేబిఎల్ ఆంప్లిఫైర్సు, డివిఆర్, అదేవిధంగా ఈ సినిమా థియేటర్లలో ఉపయోగించిన ప్రొజెక్టర్, పనాసోనిక్ కంపెనీకి సంబంధించిన ప్రొజెక్టర్ను ఇతను వివిధ ప్రాంతాలలో దొంగిలించినవి స్వాధీనం చేసుకోవడం జరిగింది. అతని యొక్క విచారణలో తేలిందేమనగా ఇప్పుడు అరెస్టు కావాల్సిన కేసులు వచ్చి రాజానగరము,
బొమ్మూరు ఈ రెండు వచ్చి రాజమండ్రి అర్బన్ సంబంధించినది. అదేవిధంగా కావలి టౌను, తర్వాత ఒంగోలులో మారుతి రిడ్జి కారు, తర్వాత నింద్రా బిఎస్ చిత్తూరులో కార్ డెక్కర్స్ టౌన్లో క్యాషు, తర్వాత అనంతపురం 3 టౌన్లో 2 కేసులు, అదేవిధంగా కర్నూలు 4 టౌను, కర్నూలు 3 టౌన్లలో కార్ డెక్కర్స్లో స్పీకర్సు ఇవి దొంగిలించినట్టు తేలడం జరిగింది. దాదాపుగా 10 కేసుల్లో ఇతను సిఐ కత్తి శ్రీనివాసులు, వారి సిబ్బంది జైపాల్ రెడ్డి, వలిభాష, ఏఎస్ఐ చౌదరి, హెడ్ కానిస్టేబుల్ శ్రీధర్, శివయ్య, పిసిసి యాసర్, దాస్, రంజిత్, సీనా, రమణ, మారుతి, నరేష్, రాజశేఖర్ మరియు సిసిఎస్ సిబ్బంది ఎస్ఐ వెంకటేశ్వర్లు, హెడ్ కానిస్టేబుల్స్ ఫారూక్, శ్రీధర్ పని, శ్రీనివాసులు బృందంను ఎస్పీ గారికి కూడా అభినందించడమైనది. వీరిని తగు విధంగా వీళ్ళకు రివార్డ్ ద్వారా ప్రోత్సహించడం జరుగుతుంది. సార్ అంతర్రాష్ట్ర దొంగలతో ఏమన్నా సంబంధం ఉంది సార్ ఈ నిందలు? ఇతను అంతర్రాష్ట్ర దొంగలతో ఎలాంటి సంబంధం లేదు. చిన్నప్పటి నుండి సింగిల్ అఫెండర్. ఓన్లీ షాపుల్లో క్యాష్ని అపహరిస్తాడు. తనకు కారు మీద మోజు ఉంది కాబట్టి కార్లను దొంగలించి అమ్ముతాడు. దాదాపుగా ఇప్పటికీ మా విచారణలో 7-8 కార్లను దొంగలించడం జరిగింది. అవన్నీ ఇంతకుముందు పట్టుబడినాడు. ఇప్పుడు మాతో 2 కార్లతో పట్టుబడింది. సార్ అతని ఏజ్ 21, 25 బండి చేసుకోవడము, పిన్నమ్మ సరిగా చూసుకోకపోవడం, వాళ్ళ బాబాయ్ దగ్గర పెరుగుతూ ఉన్నాడు. ఆ బాబాయ్ కూడా చనిపోవడం వల్ల కేర్ అనేది తక్కువైనందువల్ల జగన్ ప్రభుత్వంలో దళిత సంక్షేమం, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ అమలుపై ఏ దళిత మంత్రి అయినా బహిరంగ చర్చకు రాగలడా అని టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి నక్క ఆనందబాబు ప్రశ్నించారు. సబ్ ప్లాన్ నిధులు సాటిలేని ఉపకార వేతనాల పేరుతో తప్పుడు కథనాలు రాస్తారా అని అన్నారు. పంప్సెట్లు మోటార్లు బిగించే దాని మీద ఉన్నటువంటి శ్రద్ధ ఇవాళ కరెంటు వైరింగ్ ఎలా ఉంది, లైన్ మ్యాన్లు ఎలా పెట్టాలి, లేకపోతే ఇతర సిబ్బందిని ఏ విధంగా దాని మీద పర్యవేక్షించాలనే దాని మీద పూర్తి లోపాలు అనేవి విద్యుత్ శాఖ వైఫల్యం కనపడుతుంది, ప్రభుత్వ వైఫల్యం. ఉదయం నుంచి మరి ఇంత మధ్యాహ్నం నుంచి ఇక్కడ ఆ రైతు మృతదేహాన్ని పెట్టుకుని ఆందోళన చేస్తుంటే ప్రభుత్వ అధికారులు ఇప్పటి వరకు స్పందించారు. ఏం చేస్తా ఉన్నారో బాధాకరం. ఇప్పుడు మంత్రి కూడా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు. తక్షణమే వాళ్ళు అడుగుతున్నటువంటి ఎక్స్క్రేషన్ 20 లక్షలు కుటుంబంలో ఒక ఉద్యోగం అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. రోజు దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి దళితులకి చేసేటటువంటి ద్రోహం అంతా ఇంత కాదు. ఇవన్నీ ఏ రోజుకి ఆ రోజు మా దళిత సోదరులు తెలుసుకుంటా ఉన్నారు. ఇలా తట్టుకోలేకపోతా ఉన్నారు. వీళ్ళు గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ మా దళిత వాడల్లోకి వెళ్తే వీళ్ళు చేసినటువంటి ద్రోహం, వీళ్ళు చేసినటువంటి వంచన వాళ్ళకి అర్థమవుతా ఉందనేది వీళ్ళకి అర్థమైంది. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళ మనసు మార్చాలి, పక్కదారి పట్టించాలి వాళ్ళ ఆలోచనలని రకరకాల కుట్రలు కుయుక్తులు పన్నుతూ ఉన్నారు. ఈరోజు ఒక పేపర్లో చూసే అధికార పార్టీ పాంప్లెట్ కరపత్రం, ఆ సాక్షి పేపరు, అదేవిధంగా వాళ్ళ ఛానల్ వాళ్ళు చెప్తా ఉన్నారు, సాటి లేని ఉపకారం అని ఫ్రంట్ పేజీలో రాశాడు. ఎస్సీ సబ్ ప్లాన్ కేంద్ర గణాంకాల్లో ఆంధ్రప్రదేశ్కు అగ్రస్థానం అంట. ఎస్సీ సబ్ ప్లాను కేంద్ర గణాంకాల్లో ఆంధ్రప్రదేశ్కి అగ్రస్థానం, సాటి లేని ఉపకారం. సిగ్గుండాలి అసలు వీళ్ళకి. ప్రభుత్వ పత్రిక అది, వీళ్ళు కాదంటే దాగేది కాదు. ఇటువంటి వార్తలు రాయటానికి, ప్రచురించడానికి, ఇటువంటి వార్తల్ని వాళ్ళ సొంత ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రసారం చేయడానికి కొంచెం సిగ్గుపడాలి. సరే, వాళ్ళకి లేదు ప్రభుత్వానికి. ప్రభుత్వంలో ఉండేటటువంటి అధికారులు కూడా దీని మీద ఆలోచించాలి. ఇటువంటి తప్పుడు వార్తలు ప్రచురిస్తే అధికారులు దీనికి సమాధానం చెప్పాలి. అధికారుల మీద రాబోయే రోజుల్లో మీనమేషాలు లెక్కిస్తూ కూర్చుంటే ఏదో ఒక రోజు సమాధానం చెప్పిస్తాం. మీకుంది బాధ్యత. సప్లాన్ అంటే ఏంటి, ఉపకార వేతనాలు అంటే ఏంటి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులేయి, అసలు కేంద్ర గణాంకాలు ఏంటి, ఎస్సీ సప్లాన్ల కేంద్ర గణాంకాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానం ఏంటి, అసలు ఎస్సీ సప్లాన్ అమలవుతా ఉందా ఆంధ్రప్రదేశ్లో?
ఎస్సీ సప్లాన్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు యాక్ట్ వచ్చింది, చట్టం ఎప్పుడైంది, అది ఏ విధంగా అమలవుతా ఉంది? ఇప్పుడు అధికారులకి ఏం మాట్లాడాలో పాలుపోట్లా. ఇవాళ అధికార పార్టీలో ఉన్న దళిత శాసనసభ్యులను అడుగుతా ఉన్నా. 29 మందికి 28 మంది గెలిచారు, 27 మంది గెలిచారు. 29 రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలు ఉంటే 27 మంది వైసీపీ నుంచి గెలిచారు. చెప్పండి, మీరు చెప్పండి, వాస్తవం ఇది? సప్లాన్ అమలు అవుతుందా ఈ రాష్ట్రంలో? 5 మంత్రులు ఉన్నారు, చెప్పండి, మీరు చెప్పండి. రండి, చర్చకి రండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే 5 మంత్రులు రండి, నేను మాజీ మంత్రిగా నేను వస్తాను చర్చకి. నిజాయితీ ఉంటే, దమ్ము ధైర్యం కూడా, మీకు నీతి నిజాయితీ ఉంటే, మీరు దళితులుగా మీరు రిప్రజెంట్ చేస్తూ ఉంటే, మీరు మంత్రులుగా దళిత వర్గాలకు ప్రాతినిధ్యం ఇస్తూ ఉంటే, మీకు నీతి నిజాయితీ ఉంటే రండి చర్చిద్దాం. ఇంత ఘోరమైన మోసమా? అడ్డగోలుగా జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేస్తూ ఉంటే, మోసం చేస్తూ ఉంటే, దళితుల్ని దగా చేస్తూ ఉంటే చూస్తూ కూర్చున్నారు. మీరు ఉలుకు పలుకు లేకుండా భజన చేస్తూ ఉన్నారు, భజన పనులాగా మారిపోయి. సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ని చెప్పానండి సమాధానం. సప్లాన్ ఏంటి, ఉపకార వేతనాలు ఏంటి, దీనికి ఎవడు చెబుతాడు సమాధానం? నిన్నటికి నిన్న ఇదే నెల 7వ తేదీన హైకోర్టు మొట్టికాయలు వేసింది. సిగ్గులేదు మీకు? ప్రతిసారి వారానికి 10 రోజులకి ఏదో ఒకటి పడతానే ఉంటుంది. ఎస్సీ కార్పొరేషన్ కేటాయించిన 7,000 కోట్లు దారి మళ్లింపు, నవరత్నాలకి దారి మళ్లింపు. ఎస్సీ కార్పొరేషన్ అంటే మీరు దానికి కేటాయించినటువంటి నిధులు ₹1 కూడా ఖర్చు పెట్టకుండా మొత్తం దారి మళ్లించారు. నవరత్నాల పథకం అని చెప్పి. నవరత్నాలు అందరికీ సంబంధించిన కార్యక్రమం, నీ పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమం, అది అన్ని వర్గాలకి సమానంగా వెళ్ళేటటువంటి కార్యక్రమం. దానికి నువ్వు దారి మళ్ళించి, నువ్వు ద్రోహం చేసి, నువ్వు దారి మళ్ళించడం కుదరదు, ఎస్సీ కార్పొరేషన్ కేటాయించని దారి మళ్ళించకూడదని 2003లోనే హైకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి. అయినా కూడా నువ్వు దారి మళ్ళించేసావు. ఇవాళ గతంలో అమల్లో ఉన్నటువంటి దళితులకి ప్రభుత్వం అమలు చేసినటువంటి 26 పథకాలు ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక మొత్తం రద్దు చేశాడు. ఇది యథార్థం కాదా? మీరు చెప్పండి, మంత్రులు చెప్పండి, శాసనసభ్యులు చెప్పండి. ఎన్నికైనటువంటి శాసనసభ్యులు 27 మంది, అందులో 5 మంత్రులు. వాస్తవా కాదా? చాలా ఘోషిస్తూ ఉన్నారు 3.5 సంవత్సరాల నుంచి దళితులు. కార్పొరేషన్లు ఏమైనా తెలియదు, ఒక్కడికి ఒక్క పథకం ద్వారా లబ్ధి చేకూరలేదు, ఒక అదనపు సౌకర్యం అనేది ఒక్కడికి కలగలేదు. దళిత వాళ్ళలో ఒక మీటర్ రోడ్డే లేదు ఎస్సీ సప్లాన్ నుంచి. సప్లాన్ నిధులు అంటే ఏంటి? ఉన్న పథకాలన్నీ రద్దు. ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ బ్యాంక్ లింక్ లోన్లు పోయినాయి. కేంద్ర ప్రభుత్వం స్పాన్సర్డ్ స్కీమ్స్గా ఉన్నటువంటి ఎన్ఎస్ఎఫ్డిసి, ఎన్ఎస్కేఎఫ్డిసి ₹1,000 కోట్ల వచ్చాయి, మొత్తం రద్దు చేశారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కేంద్రంలోని ఏర్పాటు చేసిన కంటి వెలుగు వైద్య శిబిరాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ శశాంక్ ముందస్తు ఏర్పాట్లు పరిశీలించారు. ఆయన వెంట ఉప వైద్యాధికారి అంబరీష, కంటి వైద్య నిపుణులు సత్యనారాయణ, తహసీల్దార్ రమేష్, ఎంపీడీఓ చలపతిరావు తదితరులు ఉన్నారు. తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం దొండపూడి గ్రామంలో కోడి పందాల బరిలో ఘర్షణ నెలకొంది. ఈ ఘర్షణలో 6 వ్యక్తులకు తీవ్ర గాయాలు కాగా పలువురికి గాయాలయ్యాయి. బాధితులు ఏలూరు జిల్లా పోలవరం మండలం జిల్లాలగూడెం కుంకాల గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. చెప్పండి.
అక్రమంగా వసూలు చేసిన అక్రమంగా సంపాదించిన సొమ్ము నుంచి కోట్లు ఖర్చు చేసి ఖమ్మం బీఆర్ఎస్ సభ కోసం ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారని కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి, బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ ఆరోపించారు. ఖమ్మంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీజేపీలో చేరిన వారికి భవిష్యత్తు ఉందని కొంతమంది అంటున్నారని, అలాంటి వారికి బీజేపీ అంటే ఏంటో త్వరలోనే చూపిస్తామని అన్నారు. ఇవంతా కూడా ఆ ఫ్లెక్సీల్లో చూసినట్టయితే ఈ నాయకుల యొక్క ఫోటోలు చాలా గొప్పగా ఉన్నాయి. ఈ డబ్బంతా కూడా వీళ్ళకి ఎక్కడిది అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒక మీటింగ్ జరిగేటప్పుడు ఒక లిమిట్ వరకు కొంత ఖర్చుతోటి పెట్టుకోవటం అన్నది ఏ రాజకీయ పార్టీకైనా మామూలే. అక్రమంగా వసూలు చేసినటువంటి డబ్బుతో, అక్రమంగా సంపాదించినటువంటి డబ్బులతోటి ఈరోజు కోట్లాది రూపాయల ఖర్చుతో, కొన్ని అయితే ఒక ఫ్లెక్సీ ఖరీదు ₹1,00,000 వరకు ఉంటుంది అని చెప్పి చెప్తా ఉన్నారు. అవి చాలా పెద్ద ఎత్తున ప్రతి 200-300 మీటర్లకు ఒకటి పెట్టారు. మదర్ నుంచి చూసుకుంటే ఖమ్మం వరకు, ఇటు వైరా నుంచి చూసుకుంటే ఇటు కూడా 2 రోడ్లలో నిన్న ఈరోజు రావడం జరిగింది. 2 కూడా కోట్లాది రూపాయల ఖర్చుతోటి ప్రజల దగ్గర నుంచి దోచుకున్నటువంటి డబ్బులతోటి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. రెండోది, రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు గారు, అదేవిధంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు కూడా ప్రెస్ మీట్లు ఏర్పాటు చేసి చెప్తా ఉన్నారు. హరీష్ రావు గారు భారతీయ జనతా పార్టీలో ఎవరు చేరినా వారికి భవిష్యత్తు ఉండదు అని చెప్పి చెప్తా ఉన్నారు. రెండోది, తెలంగాణ ఉద్యమం అన్నది ఖమ్మంలో ఉవ్వెత్తున లేచింది. అందుకే బీఆర్ఎస్ పార్టీని ఒక జాతీయ పార్టీగా ఇక్కడి నుంచే ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నాం అని చెప్పి చెప్తా ఉన్నారు. హరీష్ రావు గారు పక్కన కూర్చున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారెవ్వరూ కూడా ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో వీరు లేరు. వీరికి తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేదు. ఈరోజు ఉన్నటువంటి అనేక మంది పెద్దలు, రాజ్యసభ సభ్యులు కావచ్చు, రకరకాల బాధ్యతల్లో ఉన్న వాళ్ళందరూ కావచ్చు, వారంతా కూడా టీఆర్ఎస్ పార్టీకి కోట్లాది రూపాయలు డబ్బులు చెల్లించి వారి యొక్క పదవులు కొనుక్కున్న వాళ్ళే తప్ప టీఆర్ఎస్ ఉద్యమంలో, ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళు ఎవరూ కూడా ఆ వేదిక పైన లేరు అన్న విషయాన్ని ఈరోజు హరీష్ రావు గారికి తెలియజేదలుచుకున్నాం. 2, రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి పువ్వాడ అజయ్ కుమార్ గారు మాట్లాడుతూ వారు ప్రజలను ఉద్దేశించి, ఖమ్మం ప్రజలను ఉద్దేశించి, నేను ఇంకా పీకాల్సింది చాలా ఉంది, నేను కూల్చాల్సింది చాలా ఉంది, ఇదంతా పీకాక కూల్చాకనే నేను ఇక్కడి నుంచి కూకటపల్లి వెళ్తాను అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మీరు కూడా ఒకసారి ఆ వ్యాఖ్యలు విన్నాక వీళ్ళకి అబద్ధాలు ప్రచారం చేయడం తప్పితే వేరే ఏం చేత కాదు. వాళ్ళకి 5 ఏళ్ళకు ఒకసారి నా ఎన్నికలు వచ్చినప్పుడు అల్లా అబద్ధాలు అల్లుతా ఉంటారు. అజయ్ అన్న ఇక్కడి వాళ్ళని కూకటి వేళ్ళతో పీకడానికి ఉన్నాడట. మేమేమంటున్నామంటే, గౌరవ మంత్రి గారు, మీరు ఒక ఎమ్మెల్యే, 2 రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. మీ యొక్క వ్యాఖ్యలని సమాజం మొత్తం కూడా గమనిస్తూ ఉంటుంది. మీరు మాట్లాడేటప్పుడు మీరు ఉపయోగించేటువంటి భాష కూడా సమాజం చూస్తూ ఉంటుంది. మంత్రి అజయ్ కుమార్ గారిని ఖమ్మం ప్రజలు 2 సార్లు ఎమ్మెల్యే చేసింది ఖమ్మం నియోజకవర్గానికి అభివృద్ధి చేస్తారని చెప్పి, అంతే తప్ప అజయ్ గారితో పీకించుకోవడానికో, అజయ్ గారితో కూకటవేలతో కూల్చేయించుకోవడానికో కాదు అన్న విషయాన్ని కూడా మంత్రిగా ఉన్నటువంటి అజయ్ కుమార్ గారు ఒకసారి గమనించాలి అని చెప్పి తెలియజేస్తూ, రెండోది, అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఉన్నారు. హరీష్ రావు గారు వచ్చి ఖమ్మం జిల్లా అభివృద్ధి 1,200 కోట్ల రూపాయలతోటి ముఖ్యమంత్రి గారి సహకారంతో చేశామని చెప్పారు. ఈ ఖమ్మం జిల్లాలో 8,500 కోట్ల రూపాయలతోటి కేంద్ర ప్రభుత్వ నిధులతో నేషనల్ హైవేస్ మొత్తం కూడా ఈ ఖమ్మం జిల్లాలో అభివృద్ధి జరుగుతూ ఉంది. 8,500 కోట్ల రూపాయలు ఒక ఖమ్మం జిల్లాలో నేషనల్ హైవే రోడ్లకి ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు కేటాయించినటువంటి విషయాన్ని కూడా ఈరోజు ప్రస్తావన చేస్తే బాగుండేది. అదేవిధంగా అమృత పథకం కింద మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, అజయ్ గారు మాట్లాడుతూ సెంటర్లో ఎక్కడ చూసినా లైటింగ్ వేయించారు అని చెప్తున్నారు. వాస్తవం, స్థానిక ఎమ్మెల్యేగా మీరున్నారు కాబట్టి ప్రోటోకాల్లో మీరున్నారు. దానికి ఇచ్చినటువంటి నిధులు ఏదైతే 200 కోట్ల రూపాయలు ఉన్నాయో అవి కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతోటి ఈ జరిగినటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో అది కేంద్రం ఇచ్చినటువంటి నిధులతోటే. ఆ విషయాన్ని కూడా ప్రస్తావన చేసినట్టయితే బాగుండేది. ప్రధానంగా
రేపు 18వ తేదీ జరిగేటువంటి మీటింగ్కి అన్ని ప్రైవేట్ స్కూళ్ళ పైన కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు అజయ్ కుమార్ గారి యొక్క ఒత్తిడి మేరకు స్కూళ్ళకు సెలవు ప్రకటించాలని చెప్పి స్కూల్ బస్సులు అన్నీ కూడా టీఆర్ఎస్ పార్టీకి ఉచితంగా ఇస్తే కార్యకర్తల్ని తోలుకుంటామని చెప్పి ప్రైవేట్ స్కూళ్ళ యాజమాన్యాలపైన ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం బాకరాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరో యువకుడికి పరిస్థితి విషమంగా ఉందని చంద్రగిరి పోలీసులు తెలిపారు. అతివేగమే ప్రమాదానికి గల కారణమని బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు తెలిపారు. చంద్రగిరి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేశారు. విజయనగరం జిల్లా జియమ్మ వలస మండలం సింగనాపురంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. అర్ధరాత్రి గ్రామంలోని చొరబడిన ఏనుగులు విధ్వంసం సృష్టించాయి. త్రాగునీటి పైపులు, విద్యుత్ స్తంభాలు ధ్వంసం చేశాయి. దాంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. ఏ సమయంలో ఇళ్లపై దాడికి దిగుతాయోనని ఆందోళన వ్యక్తం చేశారు. నిన్న ఓ వ్యక్తిపై దాడి చేయడం, ఈ రోజు గ్రామంలో పైపులు నాశనం చేయడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏనుగులు అటవీ ప్రాంతంలోకి తరలించాలని కోరుతున్నారు. విలేకరు కాదు, ఇది ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ల కోసం. ఎక్కువ జనం పడతారంట. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీఆర్ఎస్ సభకు హాజరయ్యేందుకు నగరానికి చేరుకున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. బేగంపేట విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన హోంమంత్రి మహమూద్ అలీ. మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ లో 2 వాహనాలు మాయం. ఘటనపై ఎంఈపీ శ్రీకాంత్ ను విచారణాధికారిగా నియమించనున్న కమిషనర్ చంద్రయ్య. కార్ల మీద మోసుతో దొంగగా మారిన యువకుడు అరెస్ట్ చేసిన అనంతపురం 3 టౌన్ పోలీసులు. టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి నక్క ఆనందబాబు మీడియా సమావేశం. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ అమలుపై మంత్రులు బహిరంగ చర్చకు రావాలని సవాల్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.